నమస్తే. తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ఏపీలో మంత్రివర్గ ప్రక్షాళన నేతల మధ్య చిచ్చు పెట్టిందా, రేపు రాబోయే రోజుల్లో పెట్టబోతోందా అని అంటే రెండు జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే బోండా ఉమా గారు అట్లీస్ట్ మంత్రుల లిస్టుల జాబితాలో నా పేరు పరిగణలోనికి తీసుకోలేదు, నాకంటే వెనుకొచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు అంటూ ఆయన చేసిన కామెంట్స్, ఆ తర్వాత కాపు సంతాప సభలో ఆయన చేసిన కామెంట్స్ రెండు కాకపుట్టించిన విషయం మనం చూస్తున్నాము. మరి ఎన్నో ఎలక్షన్స్ ఎదుర్కొని మౌనంగా పార్టీ కోసం పనిచేస్తున్న వాళ్ళు ఏం మాట్లాడాలి? 2-3 ఎలక్షన్స్ ఎదుర్కొని దాంట్లో ఒకటి ఫెయిల్యూర్ అయ్యి ఓన్లీ 3 ఎలక్షన్స్ ఆయన బోండా ఉమా గారు చూసింది, దాంట్లో ఒక ఎలక్షన్ ఫెయిల్యూర్ మనం చూసాము. మరి 7-8 ఎలక్షన్లు ఎదుర్కొన్న వాళ్ళు, పార్టీ కోసమే పనిచేస్తున్న వాళ్ళు ఏం మాట్లాడాలి? మరి మంత్రివర్గ ప్రక్షాళన అనేది కూటమిలో ఎటువైపు పయనించబోతోంది, ఎవరెవరి అంటే అంతర్మదనాన్ని బయట పెట్టబోతోంది, ఎవరిని మంత్రి పదవులు వరించబోతున్నాయి? ఇన్డెప్త్ డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లాగట్టి శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం. ఏంటి చేంజ్ ఓవర్కి అయితే ఒకటే మంత్రి తీసుకోవాల్సిందైతే, బట్ పనితీరు నచ్చాక ప్రక్షాళన అనేది 1 సంవత్సరం నుంచి ఎక్కువగానే వింటూనే ఉన్నాము. రేపో మాపో ఇకనో అనేసి అని అంటూనే ఉన్నారు. అది ఎప్పుడవుతుందేమో తెలియదు, కానీ కూటమిలో మాత్రం కలవరం 2 వచ్చేస్తున్నాయి. ఏం చెప్తారు? నాకు బండా ఉమామహేశ్వరరావు గారి అమాయకత్వానికి నాకు ఒక్కొక్కసారి నేను చాలా నవ్వుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయన చాలా సీరియస్గా ఉంటాడు, కానీ పసిపిల్లాడి మనస్తత్వం చాలా సీరియస్గా కొట్టినట్టు మాట్లాడటం కొట్టినట్టు అలాగే ఉంటారు. కానీ పసిపిల్లాడి మనస్తత్వం ఆయన నాకు ఎందుకు ఆయన మంత్రి పదవి కోసం ఎందుకు ఆ మధ్య ఆయన ఎంత అంగలాట్ చేసేసారంటే, వాళ్ళ పేరు చెప్పి వీళ్ళ పేరు చెప్పి ఆయనకి ఎందుకు ఇచ్చారు, ఈయనకి ఎందుకు ఇచ్చారు, నాకెందుకు, మేము పార్టీకి పనిచేయలేదంటే పాపం కిమిడి కళా వెంకటరావు గారు ఇప్పటిదాకా పల్లెత్తి ఒక మాట మాట్లాడలేదండి. గంటా శ్రీనివాసరావు గారు పల్లెత్తి ఇప్పటిదాకా ఒక మాట మాట్లాడాల, బండారు సత్యానందరావు గారు పల్లెత్తి ఒక మాట మాట్లాడాల, జ్యోతుల నెహ్రూ గారు పల్లెత్తి ఒక మాట మాట్లాడాలి. ఇప్పటిదాకా మాకు ఎప్పుడు ఇస్తారు బాబు ఒక్క ఛాన్స్ బాబు మాకు అని చెప్పేసి అసలు జ్యోతుల నెహ్రూ గారు, బండారు సత్యానందరావు గారు ఇప్పుడు రాష్ట్ర మంత్రులే కాలేదు. అలా అనుకుంటే కిమిడి కళా వెంకటరావు గారు చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ తెలుగుదేశం పార్టీలో ఉన్న విషయం ఎంతమందికి తెలుసు. కిమిడి కళా వెంకటరావు గారు ఆయన 2 సార్లు రాజ్యసభకి నామినేట్ అయ్యారు, 2 సార్లు టీటీడీ చైర్మన్ చేశారు, పలు పర్యాయాలు ఉణుకూరు అని రద్దయింది, తర్వాత హెచ్ఆర్ల జనరల్ అయిన తర్వాత హెచ్ఆర్ల నుంచి ఉణుకూరు అనే నియోజకవర్గం నుంచి ఆయన ఎన్నిసార్లు పోటీ చేసి గెలిచారు. అసలు ఆయన రాష్ట్ర మంత్రి, ఆయన హోంశాఖ మంత్రులుగా చేశారన్న విషయం తెలుగుదేశంలో హోంశాఖ మంత్రులుగా చేశారు. ఆయన కంటే ముందు తెలుగుదేశంలో చేగుండే వెంకట హర్రామరావు గారు ఆయన ఒకసారి హోంశాఖ మంత్రులుగా చేస్తే, వంగటి మోహన్ రంగారావు గారు ఉదంతం తర్వాత కోడెల శివప్రసాదరావు గారిని తొలగించి కమ సామాజిక వర్గం నుంచి కిమిడి కళా వెంకటరావు గారికి తెలుగుదేశం పార్టీ హోంశాఖ అప్పచెప్పింది. మరి ఆయనకి మొన్న అసలు పాపం మంత్రి పదవి రాలా. ఏంటి బొత్స సత్యనారాయణ గారిని ఓడిస్తే చీపురుపల్లి వెళ్ళి ఆయన ఇప్పటివరకు ఏమీ మాట్లాడాల. సరే గంటా శ్రీనివాసరావు గారు అసలు అపజయం ఎరిగినటువంటి ఒక గెలుపు గుర్రం అది. 99 నుంచి ఆ గెలుపు గుర్రం ఏమంటారు ఆ విజయాశ్వం, ఆయన విజయాశ్వాన్ని అధిరోహించి ఆయన దౌడు తీస్తూనే ఉన్నాడు. ఆయన 99 అనకాపల్లి ఎంపీ, 2004 చోడవరం ఎమ్మెల్యే, 2009 మాత్రమే ప్రజారాజ్యంలోకి వచ్చారు, అనకాపల్లి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత మళ్ళీ 14 ఎన్నికలకి తెలుగుదేశానికి వచ్చారు. 14, 19, 24 వరుస ఎన్నికల్లో ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కానీ గెలుపొందారు. 14 నుంచి 19 మధ్యలో రాష్ట్ర మంత్రి ఒక వెలిగారు. 19 గెలిచినా వైకాపా అధికారం ఉంది. 24లో తిరిగి గెలిచారు భీమిలి నుంచి. భారీ ఆధిక్యత 90,000 పైచిలకు ఓట్ల కని విని ఎరుగిన భారీ ఆధిక్యతతో భీమిలి నియోజకవర్గంలో గెలిచి ఆయన పల్లెత్తు మాట నాకెందుకు మంత్రి పదవి ఇవ్వటం లేదని ఆయన అసలు ఇప్పటివరకు ఆక్రోశం వెళ్ళగక్కల. జ్యోతుల నెహ్రూ గారు ప్రజారాజ్యంలోకి వచ్చారు, ప్రజారాజ్యం నుంచి వైకాపాలోకి వెళ్ళారు, వైకాపాలో గెలిచి తెలుగుదేశంలోకి వచ్చారు. రకరకాల కప్పదాట్లు కనిపిస్తాయి. బండారు సత్యానందరావు గారు 8 ఎన్నికలు చేసి ఒక్కసారి మాత్రమే ఆయన ప్రజారాజ్యానికి తప్పనిసరి పరిస్థితుల్లో బలవంతంగా వెళ్ళి అప్పటికి అందరికంటే సీనియర్ అని అనిపించుకున్న బండారు సత్యానందరావు గారు ఆయన శాసనసభకి ఆయన ఎన్నికైనా కూడా ఆయనకి మంత్రి పదవి అప్పుడున్న కాంగ్రెస్లో ప్రజారాజ్యం విలీనం చేసినప్పుడు ఆయనకు అవకాశం రాలా. ఎవరో శ్రీరామచంద్ర గారు ఎగరేసుకెళ్ళారు, గంటా శ్రీనివాసరావు గారికి అవకాశం వచ్చింది. అసలు శ్రీరామచంద్ర గారు శాసనమండలి నుంచి ఎంపికయ్యి ఆయన అసలు డైరెక్ట్ ఎలక్షన్స్లో వారియర్స్ లాగా ఫైట్ చేసినటువంటి ఎమ్మెల్యేని కాదని ఆయన తన చాతుర్యాన్ని చాణక్యాన్ని ప్రదర్శించి ఆయన రాష్ట్ర మంత్రి అయిపోయి దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవాదాయ ధర్మాదాయ శాఖ చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళకి రాజకీయ జీవితం అక్కడితో ముగిసిపోతుంది. అవును కదా, చాలా మంది విషయంలో జరిగాయి. అవును, సత్యనారాయణ గారు, పైడికొండల మాణిక్యాల గారు, చాలా పెద్ద కలిదిండి రామచంద్రరావు గారు, పెద్ద జాబితా వస్తుంది మీరు దేవాదాయ ధర్మాదాయ శాఖ
పాపం దేవుడికి వాళ్ళకి ఏ అనుబంధం ఉందో పాపం ఏ దేవుడి ముందు వీళ్ళు ఏమంటారు కరుణాకటాక్ష వీక్షణాల కోసం నించున్నప్పుడు దేవుడితో డైరెక్ట్గా వీళ్ళేం మాట్లాడుకున్నారు, దేవుడు డైరెక్ట్గా వీళ్ళకి వరాలు ఇచ్చాడో తెలియదు కానీ ఆ తర్వాత రాజకీయ జీవితం మాత్రం పరిసమాప్తం అయిపోతుంది. సరే కాసేపు అది పక్కన పెడితే అప్పుడు కూడా బండారు సత్యనారాయణరావు గారికి అవకాశం రాల. 8 ఎన్నికలు ఎదుర్కొని యోధుల్లాగా 4 సార్లు గెలిపొంది తెలుగుదేశంలో ఆయన ఎదురు చూస్తూ కోనసీమ ముఖద్వారం కొత్తపేట నుంచి 7 అంటే 7 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నటువంటి జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇవాళ అమలాపురం లోక్సభ ఎస్సీ రిజర్వ్డ్, అమలాపురం శాసనసభ ఎస్సీ రిజర్వ్డ్, పి గన్నవరం ఎస్సీ రిజర్వ్డ్, రాజోల్ ఎస్సీ రిజర్వ్డ్, ముమ్మిడివరం చూస్తే అయితే బీసీ లేకపోతే క్షత్రియ. దాట్ల రాజు గారు ఉన్నారు ఇప్పుడు అక్కడ. రామచంద్రపురం ఏమో ఆయనకి మన వాసంశెట్టి సుభాష్ గారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించి కలుగెత్త సామాజిక వర్గం. ఆయన ఏకాయికిన మొదటిసారి పోటీ చేసి మొదటిసారి రాష్ట్ర మంత్రి అయిపోయారు. తర్వాత ఏమో మండపేట చూస్తే వేగుడి జోగేశ్వరరావు గారు, ఆయన హ్యాట్రిక్ ఎమ్మెల్యే కమ్మ సామాజిక వర్గం. ఇవ్వడానికి లేదు, ఉన్న ఒకే ఒక కాపు కొత్తపేట నుంచి. ఆయన పాపం ఇప్పటివరకు నాకు మంత్రి పదవి ఇవ్వండి, నన్ను పరిగణలోకి తీసుకోండి, పరిశీలించండి, నేను ఇప్పటివరకు బండారు సత్యానందరావు గారు అడగల. ఎట్లా 8 ఎన్నికలు బండారు సత్యానందరావు గారు నోట్లో 4 లేకుండా ఎట్లా రాజకీయాలు చేస్తున్నారు అంటే గోదావరి జిల్లాలో రాజకీయాలని లాలిత్య ప్రధానమైనటువంటి రాజకీయాలు అనుకోండి. కాబట్టి ఇది మరీ ఇంత లాలిత్య ప్రధానమైనటువంటి రాజకీయాలు వెళ్ళి బాబు గారినో పాపం చిన్నబాబు గారిని ఎవరినో ఆయన 8 ఎన్నికలు చేశానండి. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి 89లో ఓటమితో ఆయన ప్రయాణాన్ని మొదలుపెట్టి 94 ఎన్నికల్లో జిల్లాలో ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న రాజులందరూ అంత క్రితం రాజుగారికి ఇచ్చారు, రాజుగారికి ఎన్టీ రామారావు గారు. వీళ్ళందరూ వెళ్ళిపోయి కాపు గారికి ఎందుకు ఇస్తారండి, మాకు ఇవ్వండి, మేము గెలుచుకొస్తామంటే లేదు ఓడిపోయారు, ఈసారి ఖచ్చితంగా గెలుస్తారని రామారావు గారు అవకాశం ఇచ్చి గెలిచి ఆయన ఇప్పటివరకు అడగల. బొండా ఉమామేశ్వరరావు గారు మాత్రం నేను లేస్తే మనిషిని కాదు అంటున్నాడు ఆయన. మళ్ళీ ఇందులో ఏంటి, బండారు గారికి ఎన్టీఆర్ గారితో, చంద్రబాబు నాయుడు గారితో, లోకేష్ గారితో, చిరంజీవి గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఎంతమందితో సత్సంబంధాలు ఉండి వాళ్ళందరితో కలిసి పనిచేసి ఎక్కడ ఎలాంటి ఆరోపణలు కావచ్చు, ఎక్కడ ఇలా ఈయన దురుసుగా మాట్లాడారని కావచ్చు, అసలు ఈయన ఎప్పుడైనా వార్తల్లో ఈయన ఉన్నాడా, ఆయన నియోజకవర్గానికి సంబంధించి తప్పితే దేని గురించి అసలు ఎక్కడ నోరు మెదిపిన సందర్భాలు కావచ్చు ఏమీ లేవు. కళా వెంకటరావు గారి గురించి, గంటా శ్రీనివాసరావు గారి గురించి, జ్యోతుల నెహ్రూ గారి గురించి, బండారు సత్యానందరావు గారి గురించి ఇన్ని మాట్లాడుకున్నావా? అసలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే నిమ్మకాయల చంద్రరాజప్ప గారు ఇప్పటివరకు ఏం మాట్లాడటంలా. ఎందుకంటే మాట్లాడితే పిఠాపురం వైపు పవన్ కళ్యాణ్ గారి వైపు చూపిస్తున్నారు. ఎవరు లోకేష్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఇదిగో పవన్ కళ్యాణ్ గారికి అని అంటున్నారు లోకేష్ గారు. 2014, 19, 24 వరుస ఎన్నికల్లో గెలిచి 14 నుంచి 19 మధ్యలో ఉప ముఖ్యమంత్రి చేసి హోంశాఖ మంత్రిగా రాణించి అంత క్రితం నాకు నిమ్మకాయల చంద్రరాజప్ప అంటే చాలా గౌరవం అండి. ఎందుకంటే Day 1 ఆన్వర్డ్స్ ఆయన తెలుగుదేశంతోనే ప్రయాణం చేశారు. తెలుగుదేశం పార్టీ కష్టకాలంలో 15 సంవత్సరాల పాటు నాన్ స్టాప్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఆయన శాసన మండలికి ఎంపిక అయ్యాడన్న విషయం కూడా చాలామందికి తెలియదు. ఆయన ఎమ్మెల్సీ చేశారన్న విషయం చాలామందికి తెలియదండి. అలాంటిది సరే ఇప్పుడే అనారోగ్య సమస్యలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఏం కోరటం లేదు. ఆయన అసలు ఇప్పటివరకు నన్ను ఎందుకు మళ్ళీ పరిశీలనలోకి తీసుకోలేదు, పరిగణలోకి తీసుకోలేదు, ఆయన ఇప్పటివరకు ఏం మాట్లాడారు. వారసురాలి కోసం తగ్గారు కదా హ్యాట్రిక్ ఎమ్మెల్యే చంద్రరాజప్ప గారు. 14 మీకు ఒక విషయం చెప్పాలి, ఇక్కడ 14 ఆయన గెలిచి 14 నుంచి 19 మధ్యలో ఒక పర్యాయం మా స్వస్థలానికి ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి నా గ్రంథావిష్కరణకి ఆహ్వానిస్తే ఉప ముఖ్యమంత్రి హోంశాఖ మంత్రులు ఆయన కిమిడి కళా వెంకటరావు గారిని వెంట పెట్టుకుని కార్యక్రమానికి వచ్చారు. ఆయన కార్యక్రమానికి మా మదనపల్లి వచ్చారు. వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు కార్యక్రమంలో వేదిక మీద ఆశీనులు అయ్యారు. వెళ్ళేటప్పుడు ఇళ్ళు వస్తానని చెప్పారు. తర్వాత 3 సార్లు మనం సచివాలయానికి వెళ్తే చాలా సగౌరవంగా సాధారణంగా ఆహ్వానించడం, లేకపోతే ఇంటికి వెళ్తే చాలా రామవరపాడు రింగ్ దగ్గర లెఫ్ట్ సైడ్ లోపలికి వెళ్తే గెస్ట్ హౌస్ ఉండేది, ఆ ఇంటికి వెళ్తే చాలా బాగా రిసీవ్ చేసుకోవటం, అల్పాహారం తేనీరు ఇవన్నీ సేవించి ఒక హోంమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి 19 ఎన్నికల్లో మనం అసెస్ చేసినటువంటి వైకాపా వస్తుంది అధికారంలోకి. మనం ఒక ఆర్టికల్ రాసాం అప్పుడు, ఎవడరా చంద్రరాజప్పని ఓడించే మనగాడు అని చెప్పేసి. చంద్రరాజప్ప గారిని ఓడించలేరు, వైసీపీ ఎక్కడ ఎంత ఉధృతంగా తన ప్రభంజనాన్ని కొనసాగించినా పెద్దాపురం నియోజకవర్గంలో మాత్రం చంద్రరాజప్ప గారు గెలుస్తారని చెప్పాం మనం. 19 ఎన్నికలు ఆయన గెలిచారు. ఆయన 24 ఎన్నికలు ఇప్పుడు మళ్ళీ గెలిచారు. హ్యాట్రిక్ ఎమ్మెల్యే. ఆయన అసలు ఇప్పటిదాకా ఏమో అంగలార్చలా. బొండా ఉమామేశ్వర గారు మాత్రం 3 ఎన్నికలు చేశారు కాబట్టి ఖచ్చితంగా చాలా సీనియర్ అన్న ఒక మైండ్ సెట్లో ఉంటారు బొండా ఉమామేశ్వర. పాపం ఎంతమంది ఏమీ మాట్లాడటం లేదు తెలుగుదేశంలో. ఉంటారు, చాలా మంది వస్తారు. కానీ మనం సామాజిక రాజకీయ విశ్లేషణ చేసేటటువంటి సమయంలో సామాజిక రాజకీయ విశ్లేషకులను మీరు నన్ను ప్రస్తావించిన తర్వాత
బండారు సత్యానందరావు గారికి ఇవ్వటం న్యాయసమ్మతం అనేటటువంటిది ఒక సామాజిక రాజకీయ విశ్లేషకుడిగా నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. చూద్దాం అధిష్టానము అసలు ఆ ప్రక్షాళన దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా, మార్పులు చేర్పులు మరి చేసి, అంటే అనుభవం ఉన్న వాళ్ళు, అర్హత ఉన్న వాళ్లకు ఈసారి పెద్దపీట వేస్తే రాబోయే ఎలక్షన్లో ఆయన నియోజకవర్గంలో అది ప్లస్ పాయింట్ అంటే అవుతుంది. నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే గీతే ఇస్తే బండారు సత్యానందరావు గారి బెర్త్ కన్ఫర్మ్ అయింది అన్నది ముందస్తుగానే తెలిసి బొండా ఉమామహేశ్వరరావు గారు ఒకంత అసహనాన్ని వ్యక్తపరుస్తున్నారని కూడా అనిపించింది నాకు. మంత్రివర్గ విస్తరణ రేపు జరిగితే లేదు కోనసీమకి ఇవ్వాలి, కృష్ణా జిల్లా కాపుకి ఇవ్వడానికి సాధ్యపడటం లేదు సమీకరణల దృష్ట్యా, కోనసీమ కాపుకే ఇవ్వాలనుకుంటున్నాం అన్న విషయం ముందస్తుగానే బొండా ఉమామహేశ్వర గారికి తెలిసిందా ఓకే అన్నది నాకున్నటువంటి